నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మరి మాట్లాడేది ఇదే అంశం మీద, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం ఏంది, ఎందుకంటే కొన్ని రోజులుగా వాళ్ళు పోరాటాలు అయితే చేస్తున్నారు. ఫైనల్గా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఏందన్న ఇప్పుడు ఇందాక జాబ్ క్యాలెండర్ని కాలబెట్టడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, స్టూడెంట్స్ ఎట్లాంటి ఆందోళన చేయొద్దని కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మన అసెంబ్లీలో కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా. సో మళ్ళీ కాలబెట్టడానికి కారణాలు ఏంటి? అయితే అన్న విషయం ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ఇవాళ రేపు జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకున్నాం. 100% వస్తుంది, మాకు నమ్మకం ఉండే. కానీ ఆ జాబ్ క్యాలెండర్ కనీసం సిగ్నేచర్ లేదు. కనీసం మనం లీవ్ లెటర్ రాయాలంటే సిగ్నేచర్ పెడతాము, అలాంటిది సిగ్నేచర్ లేదు. తర్వాత నెంబర్ ఏ జాబు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి. సరే వేకెన్సీ పెరగవచ్చు తగ్గొచ్చు, అది యూపీఎస్సీలు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గొచ్చు పెరగొచ్చు. కనీసం ప్రజెంట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ వేకెన్సీ అయితే పెరుగుతూనే ఉంటాయి కదా, ప్రజెంట్ ఉన్న వేకెన్సీ పెట్టవచ్చు కదా. కనీసం వేకెన్సీ లేదు. అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న డేట్లకి ఈ డేట్కి పొంతనే లేదు. యాక్చువల్గా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం చూస్తే 1 ఇయర్లోనే 2 lakhs జాబ్ అన్నారు. మేనిఫెస్టోకి తర్వాత దీనికి జాబ్ క్యాలెండర్కి పొంతనే లేదు. వేకెన్సీ లిస్టు అయితే ఒక్క జాబ్ను బీహార్లో కానీ యూపీలో కానీ అన్ని స్టేట్లో చూసాము. పొద్దున్న నుంచి అలా పాసిబుల్ అవుతుందని అంటే లేదు. తమిళనాడు చూసాము, బీహారు, కేరళ అన్ని వేకెన్సీ చూపిస్తారు యాక్చువల్గా. కాకపోతే ఆ వేకెన్సీ పెరగొచ్చు తగ్గొచ్చు, అది ఆ జీవోతో సహా ఉంటుంది. కాబట్టి మాకు దీని మీద నమ్మకం లేదు. సరే మాకు ఇంకా నమ్మాలంటే, ప్రభుత్వాన్ని ఇంకా నమ్ముతున్నాం మేము, ఇంకా నమ్మాలంటే ఒక 2-3 రోజుల్లో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. శ్వేతపత్రం ఇచ్చి మీకు కంపల్సరీ ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ప్రతి దానికి మీద శ్వేతపత్రం ఇస్తున్నావు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే శ్వేతపత్ర పార్టీ అని నడుస్తుంది. ఎందుకంటే ఏదో నెగిటివ్నో పాజిటివ్నో మీ శ్వేతపత్రంలో తెలుస్తుంది. దీని మీద కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఇంకో విషయము, గత ప్రభుత్వము 100 మందిని అరెస్ట్ చేశారు పేపర్ లీకేజీలో. ఆ 100 మంది ఎట్టిపోయారు. ఏమైనా మీకు ముడుపులు చెల్లినాయా? ఆ 100 మంది ఎట్టిపోయారు. సరే గత ప్రభుత్వం మీద నువ్వు ఆ పేపర్ లీకేజీలో నీతో పాటు అక్టోబర్ 1వ తారీఖు రేవంత్ రెడ్డి అన్నతో నేనే ప్రొటెక్షన్ చేశాను. లైబ్రరీ నుంచి నేనే తీసిపోయాను, బరాబర్ తీసిపోయి ఆ రోజు నేనే ఉన్నాను. మొన్న బట్టి విక్రమార్ సార్తో చర్చకి వెళ్ళాను, చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్తో వెళ్ళాను, బట్టి మల్లు సార్తో వెళ్ళాను, తర్వాత బలమూరి వెంకటతో 7 సార్లు చర్చకు నేనే వెళ్ళాను. నిన్నటి వరకు చూశాను అసలు జాబ్ క్యాలెండర్లో వేకెన్సీ పెరుగుతాయా, కనీసం గ్రూప్ 2 పోస్టులు పెరుగుతున్నాయా లేదని చూశాను. లేదు. ఇప్పుడు ఇంకా లాభం లేదని ప్రతిపక్షంతో నిన్న సాయంత్రం వెళ్ళి హరీష్ రావు సార్ని కలిశాను. ఆ సార్ని కలిసినప్పుడు నాకు బాధేసింది. సార్ అంటే మా వల్లే యాక్చువల్గా వాళ్ళ ఓడిపోవడం జరిగింది. ఇది బరాబరి చెట్టు సాగితే చెప్తున్నా, మా వల్లే ఓడిపోయారు వాళ్ళు. ఎందుకంటే 1% అంటే మేమే ఉన్నాము, మా వల్లే ఓడిపోయారు. సారు ఏదో మీరు కూడా ఆ విషయంలో మాకు న్యాయం చేయలేదు కాబట్టి మేమే ఫైట్ చేసాము బరాబర్ అని చెప్పాను. ఎందుకంటే సరే మనం అయితే జెన్యున్గా చేసామని చెప్పాము. సార్ పర్లేదులే, ఇంకా ఇప్పుడు ముందు జరిగే కార్యాచరణ కూడా చెప్పాము. సార్ మాకు సపోర్ట్. ఇప్పుడు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచాలని కూడా కొన్ని రోజులుగా ధర్నాలు చేశారు, ముట్టడిలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేసింది, మరి సో మీ పోరాటం ఆగినట్టేనాగా? లేదన్నా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ జాబ్ వేకెన్సీ చూపలేదు, సంఖ్యలు ఇవ్వలేదు. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేశారు, డిసెంబర్ అన్నారు. ఓకే, లేదని పోస్టులు పెరగకపోతే బరాబర్ ఒక వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటించి ఇంకో అన్ని జిల్లాల నుంచి కార్యాచరణ ప్రకటించి భారీ ఎత్తున చేస్తామన్నా. ఇదైతే బరాబర్. ఇంకోటి 1:100 మీద కూడా ఎట్లాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుండి. సో ఏం చెప్తారు దానికి? అయితే అది మేము యాక్చువల్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను, నేను క్వాలిఫై అయ్యాను. కాకపోతే 1:100 కూడా డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు, అదే స్టేట్మెంట్ ఇచ్చారు. మన పిల్లలే కన్నా ఇప్పుడు నేను క్వాలిఫై అయిన వాళ్ళే తీసుకోమంటున్నాను, మన పిల్లలే కదా, వాళ్ళకి కూడా చాలా 563 పోస్టులు మళ్ళీ రావు. అందుకే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. దీన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసిపోయారు. చాలా వరకు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం ఇస్తున్నారు. దయచేసి ప్రభుత్వం కూడా 1:100 ఇవ్వాలని నేనైతే ఒక స్టూడెంట్ పరంగా నేను కూడా అడుగుతున్నాను అన్న. అది.